అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. చదువుకున్నోడని సప్పుడు చేయకుంటే చిక్కోలు ఎదిరిగచ్చి బొక్కోలే అవుతాడు, కుక్కోలు ఎదిరిగచ్చి బొక్కోలే అవుతా, కుక్కోలు ఎదిరిగచ్చి బొక్కోలే అవుతాడు, అగ్గర జరమచ్చి బొగ్గోలే అవుతాడు సారు. ఓ సారు కట్ట మీద కౌజు గూసే షెర్లల్ల శాప మెరిసే, కట్ట మీద కౌజు గూసే షెర్లల్ల శాప మెరిసే, నీ చేతికి గాజులందమే నా మర్దాల మల్లమ్మ, కోరికంత దాని కోక మీద నా సోకు అంత దాని సూపు మీద, జాల జాలరిగన్నె జాలవరిగన్నె చందమామయ్యో. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. నమస్తే అందరికి, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను మీ గంగ, నా స్వరం గంగతో. ఇక మళ్ళీ వచ్చేసిన ఈ పిల్లేంది వస్తుంది, ఎవరినో తీసుకొస్తుంది, మంచిగా పాటలు పాడుతుంది. ఈరోజు ఎవరిని తీసుకొచ్చింది అబ్బా అని మంచి ఆతృతగా వెయిట్ చేస్తున్నారు కదా. అది మళ్ళీ అట్లా ఉంటుంది మన జానపదాలు అంటే. మరి అప్పటి నుంచి పాటలు అన్న పాటలు పాడతాడు, రాస్తాడు, ఎన్నో పాటలు అద్భుతంగా కొన్ని మిలియన్స్ వచ్చినాయి. అప్పుడు తెలంగాణ ఫోక్ సాంగ్స్లలో కూడా వాడిండు ఆ ఛానల్లో. అన్న పాటలు అన్ని మిలియన్సే పోతాయి. ఇక నేను ముందుగల పాడిన పాట కూడా అన్న మస్తుగా వాడతాడు. అన్న మీకు ఎరకైంది కదా. ఇక ఆవునూరి సుధాకర్ అన్నని తీసుకొచ్చిన. నమస్తే సార్, ఎట్లున్నారు? నమస్కారం. బాగున్నారా? ఎక్కడి నుంచి వచ్చిండ్రు మీరు? నేను హైదరాబాద్కి మేడం. హైదరాబాద్ నుంచి. మేడం అనకండి, షెల్లే అంటే చాలు, లేదంటే గంగా అని పిలండి. మీరు ఇంత పెద్ద మనిషి, నాకు అట్లా పిలిస్తే జర మంచిగా అనిపించేది. అట్లనే ఎన్ని సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నారు సార్? మేము దాదాపు 40 సంవత్సరాల నుంచి వాడుతున్నాం మేడం. 40 సంవత్సరాల నుంచి వాడితే ఇప్పుడు కూడా అదే శక్తితో వాడుతున్నారని తెలిసింది. మరి ఒక పాట మాకు, ఒక అమ్మ పాటతో షురు చేయండి. ముందుగా నక్షత్ర టీవీ ఛానల్ వారికి, టీవీ ముంగట కూర్చున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అమ్మ గురించి ఒక పాట. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను పెంచినందుకు వందనాలు. పాలతో ప్రాణం పోసి పెరుగుతో అన్నం పెట్టి, పాలతో ప్రాణం పోసి పెరుగుతో అన్నం పెట్టి, బుగ్గలారిపోకుండా ముద్దులన్నీ కుమ్మారించి, బుగ్గలారిపోకుండా ముద్దులన్నీ కుమ్మారించి, కంటికి రెప్పల కాపాడినావు, కమ్మని ప్రేమను నాకు పంచావు. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. పల్లేరుల కాలంలోన పరిగెలేరే రోజుల్లోనా, పల్లేరుల కాలంలోనా పరిగెలేరే రోజుల్లోనా, ఎండకు పోనివ్వలేదు, వనకు రానివ్వలేదు, ఎండకు పోనివ్వలేదు, వనకు రానివ్వలేదు, చేతులనే ఉయ్యాగా చేసి కోకిలను వై పాట పాడినో. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. ఇక సూపర్ వాడిండ్రు సార్. మీ పాట అంటే ఎవరికైనా పలానోళ్ళు వాడుతున్నారని అందరికీ తెలిసిపోతుంది. మరి ఇక డాక్టర్ పాట కూడా మంచిగా వాడతారని నిన్న, మరి ఆ పాట కూడా మా కోసం వాడండి. సారు చూడు డాక్టరు, ఓ సారు, సారు చూడు డాక్టరు, మా సారిగా నిజుడు బాంచను, సారు చూడు డాక్టర్, మా సారిగా నిజుడు బాంచను, సారు చూడు డాక్టరు, కూడు తింటలేడు, కుమ్ము తింటలేడు, కంది కట్టోలే వాడు ఎండిపోతున్నాడు సారు. ఓ సారు, ఓ సారు చూడు డాక్టరు, మా సారిగా నిజుడు బాంచను, సారు చూడు డాక్టరు, మా సారిగా నిజుడు బాంచను, సారు చూడు డాక్టరు. గూడెంబ తాగేది, గుట్కాలు బుక్కేది, గూడెమంతా వాడు కల తిరిగి వచ్చేది, గూడెమంతా వాడు కల తిరిగి వచ్చేది, గూడెమంతా
చదువుకున్నోడని సప్పుడు చేయకుంటే చిక్కోలు ఎదిరిగచ్చి బొక్కోలే అవుతాడు కుక్కోలు ఎదిరిగచ్చి బొక్కోలే అవుతా కుక్కోలు ఎదిరిగచ్చి బొక్కోలే అవుతాడు అగ్గర జరమచ్చి బొగ్గోలే అవుతాడు సారు ఓ సారు చూడు డాక్టరు మా సారిగా నిజుడు బాంచను సారు చూడు డాక్టరు మా సారిగా నిజుడు బాంచను సారు చూడు డాక్టరు కోడలు పోరిని గొట్టెల్ల కొట్టిండు సాని కొంపల పొంటి సరసమాడత్తాడు అరే కోడలు పోరిని గొట్టెల్ల కొట్టిండు సాని కొంపల పొంటి సరసమాడత్తాడు అరే పక్కలైనయా పచ్చ కామర్లా తీరి రోగమా ఏడ్సు రోగమా అరే తీరి రోగమా గొర్రె పోతోళ్ళుండే భాంచను ఓ సారు గొర్రె పోతోళ్ళుండే బాంచను గొర్రెక్కలైండు డాక్టరు సారు చూడు డాక్టరు మా సారిగా నిజుడు బాంచను 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 సారు చూడు డాక్టరు అట్లా అన్నమాట. చైతన్య గీత అంటే చైతన్య గీతాలు అంటే ఎట్లుంటుంది, గుడుంబ తాగొద్దు, జర్దా బుక్కొద్దు అట్లాంటివి చెప్పుకుంటూ కామెడీ వర్షన్లో డాక్టర్ దగ్గరకు పోయి ఇన్ని రోగాలు వస్తాయి అవన్నీ చేస్తే అని చెప్పి చెయ్యకుండా అని చెప్పేసి చెప్పకనే చెప్పిండ్రు ఈ పాటతోని. నిజంగా రాసిన వాళ్ళకి దండం, పాడిన వాళ్ళకి మీకు కూడా దండమే, అంత మంచిగా వాడినరు. అట్లనే మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారు సార్? ప్రస్తుతానికి ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే మాట్లాడుకుంటా, ప్రోగ్రామ్ చేసుకుంటా, మళ్ళీ బిజినెస్ చేసుకుంటా. పాటలు ఇప్పుడు రాస్తున్నారా మరి? ఇప్పుడు పాటలు ఏం రాసుకుంటలేము మేడం. తెలంగాణ ఉద్యమం వచ్చిన కాంచెల్లి అన్ని పాటలు అందరికి ఉద్యోగాలు ఇచ్చేసారు, కళాకారులు బాగా అయిపోయారు. ఇప్పుడు ఏం ప్రోగ్రామ్స్ ఏం చేస్తలేము మేడం. ఇప్పుడు వస్తే మాత్రం చేస్తారు, బిజినెస్ చేసుకుంటాం మేము. అయితే మీరు ఏమైనా పాటలు రాసిండ్రా? ఇంత ముందుకు 2-3 రాసిన మేడం, తెలంగాణ గురించి రాసిన. జై జై బోలో తెలంగాణ, జై బోలో తెలంగాణ, జయయాత్ర నడుపుతున్న జై తెలంగాణ బోలో, జై జై బోలో బోలో, జై జై బోలో, జై జై బోలో బోలో, జై జై బోలో. వందనం వీరుల కొందనం, వందనం అమరుల కొందనం, వందనం వీరుల కొందనం, వందనం అమరుల కొందనం. జై జై బోలో తెలంగాణ, జై బోలో తెలంగాణ, జయయాత్ర నడుపుతున్న జై తెలంగాణ బోలో, జై జై బోలో బోలో, జై జై బోలో, జై జై బోలో బోలో, జై జై బోలో. పంట నెత్తుకెళ్తుంటే కంట నీరు వద్దని, ఓరుగల్లు కోటకే పొరుపాటాలు నేర్పినట్టి, ఓరుగల్లు కోటకే పొరుపాటాలు నేర్పినట్టి, కత్తులకు పదును పెట్టి కథన రంగమున దూకిన సమ్మక్క సారలమ్మ రణ భూమికి వందనం, వందనం వీరుల కొందనం, వందనం అమరుల కొందనం, వందనం వీరుల కొందనం, వందనం అమరుల కొందనం. జై జై బోలో తెలంగాణ, జై బోలో తెలంగాణ, జయయాత్ర నడుపుతున్న జై తెలంగాణ బోలో, జై జై బోలో బోలో, జై జై బోలో, జై జై బోలో బోలో, జై జై బోలో, జై జై బోలో బోలో, జై జై బోలో, జై బోలో బోలో, జై జై బోలో. అయితే సార్ నేను ఒకటి అడుగుతా, మీరు ఏమనుకోవద్దు. మీరు ఏం తింటారు ఇంత గట్టిగా ఇంత ఎనర్జీతో పాట పాడుతున్నారు, డాన్స్ కూడా చేస్తున్నారు మధ్య మధ్యలో మీరు? అయితే మేడం ఏం లేదు మేడం, నేను ఎక్కువ వెజిటేబుల్స్ తింటా మేడం. వెజిటేబుల్స్ బాగా తింటా, సాంబార్లు తింటా, అన్ని ఫ్రైలు గీలు తినా మేడం. అది దినుసులు బుక్తా మేడం నేను, చాలా దినుసులు బుక్తా. అది మన దాన్ని ఏమంటారు మేడం, చిరుధాన్యాలు, చిరుధాన్యాలు బుక్తా మేడం. బొబ్బర్లు, శనగలు, గుడాలు ఇవి నాకు బాగా ఇష్టం మేడం. అది మటన్ మాత్రం వారానికి ఒకసారి తింటాం మేడం. చికెన్ ఎక్కువ వెజిటేబుల్సే తింటాం మేడం. నేను ఎక్కువ చిరుధాన్యాలు బుక్కుతా. ఎనర్జీ అందుకనే వస్తుంది అన్నమాట. వెజిటేబుల్స్ ముక్క ఎక్కువ తినకండి, బొక్కల ముక్కలతోని ఎనర్జీ పోతుంది అన్నమాట, దీని అర్థం. అంతేనా సార్? ఓకే. అట్లనే ఇప్పుడైతే ప్రోగ్రామ్స్ చేస్తున్నారని చెప్తున్నారు, మీరు ఏదన్నా అప్పట్లో పాటలు ఏమైనా వాడినరా?
మీరు పాడిన పాటలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఒక్కసారి మా కోసం పాడండి. కట్ట మీద కౌజు గూసే షెర్లల్ల శాప మెరిసే, కట్ట మీద కౌజు గూసే షెర్లల్ల శాప మెరిసే, నీ చేతికి గాజులందమే నా మర్దాల మల్లమ్మ, నీ చేతికి గాజులందమే నా మర్దాల మల్లమ్మ. కట్ట మీద కౌజు గూసే షెర్లల్ల శాప మెరిసే, కట్ట మీద కౌజు గూసే షెర్లల్ల శాప మెరిసే, నీ చేతికి గాజులందమే నా మర్దాల మల్లమ్మ, నీ చేతికి గాజులందమే నా మర్దాల మల్లమ్మ. అంబాల తాటి కళ్ళు లింగాల కోడి పుంజు, అంబాల తాటి కళ్ళు లింగాల కోడి పుంజు, నువ్వు వస్తానంటే తెస్తనే నా మర్దాల మల్లమ్మ, నువ్వు వస్తానంటే తెస్తనే నా మర్దాల మల్లమ్మ. కట మీద కౌజు గూసే చెర్లల్ల శాప మెరిసే, కట మీద కౌజు గూసే చెర్లల్ల శాప మెరిసే, నీ చేతికి గాజులందమే నా మర్దాల మల్లమ్మ, నీ చేతికి గాజులందమే నా మర్దాల మల్లమ్మ. బండెండక వెంక గట్టి 16 బళ్ళు గట్టి, ఏ బల్లే ఓతవు కొడుకో నైజాము సర్కరోడ, నా జీల మించి నౌరో నైజాము సర్కరోడ. కట మీద కౌజు గూసే చెర్లల్ల శాప మెరిసే, కట మీద కౌజు గూసే చెర్లల్ల శాప మెరిసే, నీ చేతికి గాజులందమే నా సమ్మమ్మ, నీ చేతికి గాజులందమే నా ముల్లమ్మ, నా మర్దాల మల్లమ్మ, నా మర్దాల మల్లమ్మ. సార్కి పాత రోజులు గుర్తుకొచ్చినట్టున్నాయి. అంతేనా సార్? మీకు మరదలు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు మేడం. మా బిడ్డలు 2 ఉండే, వారు ఒకరిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కానీ మేడం నాకు పేరు పెట్టారు. ఆ అమ్మాయి వాస్తవానికి పత్తి చేరు ఏరడానికి పోయింది మేడం. ఆ అమ్మాయికి పాము కుట్టి చనిపోయింది. అయ్యో. ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు వాళ్ళు. అప్పుడు నాకు బాకీ లేదు మేడం, మళ్ళీ వేరే సంబంధం చేసుకున్నాం. ఇప్పుడు మేడం పేరేంటిది? స్వరూప. స్వరూప. మల్లమ్మ దగ్గర స్వరూప పెట్టాలి ఇక మళ్ళీ వాడుకుంటే, అంతే కదా? ఏం చేస్తారు మేడం? ఏం చేస్తారు? హౌస్ వైఫ్ మేడం. ఇంట్లో ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 మేడం, ఒక కొడుకు ఒక బిడ్డ. మీ చెల్లె కూడా కోమలక్క కూడా మస్తు పాటలు సింగర్. ఆమె కూడా 35 సంవత్సరాల నుంచి పాటలు పాడుకుంటూ వస్తుంది మేడం. ఫస్ట్లో మేము నాటకాలు వేసేది మేడం. మేము మా గురువు గారు పంజాల రామనారాయణ గౌడ్ అని నాటకాలు వేసేది మేము ఫస్ట్లో. మా అన్నయ్య నేను గుళ్ళల్లో వేషం వేసేది. మా అన్నయ్య ఆయన చనిపోయాడు మేడం. కీర్తిశేషులు ఆవునూరు సమయ్య గారు మంచి గొప్ప కళాకారుడు మేడం. ఆయన చనిపోయాడు. తర్వాత మేము పంజాల రామనారాయణ గౌడ్ అని మాకు మా గురువు గారు వాళ్ళు మాకు చదువు నేర్పించినటువంటి మా గురువు రామనారాయణ గారు వాళ్ళు మా నాటక రంగంలో వాళ్ళు మమ్మల్ని తీసుకొని నాటకాలు వేయించండి మేడం. నాటకాల ద్వారా మేము ఈ వేదిక మీదకి రావడం జరిగింది. అట్లా నేను సినిమా పాటలు పాడేది అప్పట్లో. ఫస్ట్లో మా అన్నయ్య నేను సినిమా పాటలు పాడేది. తర్వాత జానపద గీతాలు నేర్చుకొని పాడడం జరిగింది. ఓ సూపర్ సార్. అట్లనే మీరు ఇప్పటికీ కూడా అదే గొంతుతోని అంత ఎనర్జీతో పాడుతున్నారు. ఒక పాట సిద్దిపేటంగట్ల అని పాట పాడతారు కదా మీరు, అదొకసారి మాకు వాడండి, అది సూపర్ ఉంటుంది పాట. సిద్దిపేటంగట్ల సీరలు ఉన్నాయట, సిరిసిల్ల అంగట్ల రైకలు ఉన్నాయట, సీర చూస్తే కళ్ళు చెక్కుమంటున్నాయి, పిల్లో నా సిన్ని రంగమ్మ, పిల్లో నా సిన్ని రంగమ్మ, పిల్లో నా సిన్ని రంగమ్మ. చిరదెత్త సిగ్గులకవే చిలకతుర నువ్వు నవ్వవే పిల్ల, చిరగట్ట సిగ్గులకవే చిలకదిర నువ్వు నవ్వవే. కరీంనగర్ జిల్లా ముత్యంపేటలోన మామిడి తోట, కొండగట్టులో ఉండే కోత మామిడి పళ్ళు, పిల్లో నా సిన్ని రంగమ్మ. కరీంనగర్ జిల్లా ముత్యంపేటలోన మామిడి తోట, కొండగట్టులో ఉండే కోత మామిడి పళ్ళు, పిల్లో నా సిన్ని రంగమ్మ, పిల్లో నా సిన్ని రంగమ్మ, పిల్లో పళ్ళు దెత్త పాటమాడవే ఇద్దరం కూడి తిందమే పిల్ల, పళ్ళు దెత్త పాశమండవే ఇద్దరం కూడి తిందమే పిల్ల, ఇద్దరం కూడి తిందమే పిల్ల, ఇద్దరం కూడి తిందమే. అబ్బబ్బా, ఏంటి సార్ మీరు ఒక్కొక్క పాట ఎట్లా పాడుతున్నారంటే మొత్తం డాన్స్ కూడా వేస్తున్నారు, నాతో విజిల్ కూడా కొట్టించిండ్రు ఆఖరికైతే.
అంత సూపర్ వాడుతున్నారు. అంటే మీకు ఎట్లా గుర్తుకుంటది, చూడకుండానే వాడుతున్నారు మళ్ళా? అని ఫస్ట్ మొదటి నుంచి అలవాటు అయిపోయింది మేడం. అప్పటి నుంచి పాడుతూనే ఉంటారు కాబట్టి నోటికే నేర్చుకుంటాం మేడం. ఒకసారి 2-3 సార్లు చూసుకుంటే అవగాహన అయిపోతుంది మేడం. అవి చూసి పాడేస్తాం. అయితే మీకు జాబ్ సాంస్కృతిక సారథిలో వచ్చింది మేడం. నాకు జాబ్ ఉన్నదని ఇవ్వలేదు. నాకు లెటర్ వచ్చింది, నాకు జాబ్ ఉన్నదని చెప్పి అంటే వేరే గవర్నమెంట్ జాబ్ ఎస్సీ డిపార్ట్మెంట్ లో నేను జాబ్ చేసిన మేడం. ఓకే, అందుకనే గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి రాలేదు. ఆ జాబ్ వేరే వాళ్ళకి ఇస్తారా అట్లా? మా చెల్లెకి మా టీంలో నా ఆవునూరి జానపద కళా సమితి అని ఒక సంస్థ ఉండే మేడం. మేము 92లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 6 సభ్యులం. కోమల గారు, రావుల తిరుపతి గారు, మహాదేవన్ శ్రీధర్ గారు, సురేష్ గారు, వీళ్ళందరూ మా కళా బృందంలో 5-6 ఉండేది మేడం. ఒక సంస్థ ఏర్పాటు చేసుకొని 92లో నేను రిజిస్ట్రేషన్ చేసుకొని ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మేడం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన సదస్సు చేసుకుంటూ మా స్కిప్టే హుజరాబాద్ నుండి ఆవునూరి జానపద సమితి నుండి జానపదం జన చైతన్యం అనే ఒక స్కిప్ట్ తోటి మేము పల్లెలో పోయి అవగాహన చేసేది మేడం. సూపర్ సార్. అంటే అంత మీకు అంటే ఆ నాలెడ్జ్ నిజంగా అసలు దండం పెట్టాలా, మీకు అంత మంచిగా వాడుతున్నారు, అంత మంచిగా చేస్తున్నారు. ఇప్పటికీ ఆ ఎనర్జీ అయితే ఏం తగ్గలేదు. ఏం పాట వాడుతున్నారు? నేను రాసుకున్న పాట మేడం, మక్క గడక మజాజోడు అయ్యల్లారు అని ఒక పాట మేడం. ఇప్పుడు తినే తిండికి, మనకు 30-40 సంవత్సరాలకు తిన్న తిండికి ఎలా ఉందో ఇప్పుడు మనం ఈ పాటలో మనం విందాం మేడం. ఇప్పుడు యూత్ అందరూ పిస్తాలు, బర్గర్లు ఇవి తింటారు. ఒకప్పుడు మన ఆయనలు, మా తాతలు మక్క గడక జొన్న రొట్టెలు తిని బతికిన వాళ్ళు మేడం. వాళ్ళు అట్లా తింటేనే 100 సంవత్సరాల దాకా బతికిన వాళ్ళు. ఇప్పుడు 50 సంవత్సరాలకే హైపర్ టెన్షన్లు, బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు వచ్చి 50 ఏళ్ళకే చనిపోతారు మేడం అని ఎన్నో చూస్తున్నాం, మనం వింటున్నాం, మీ అందరికి తెలుసు కనుక. దాని గురించి ఒక పాట నేను రాసుకున్నటువంటి పాట మేడం. మక్క గడక మజా చూడు అయ్యల్లారో, జొన్న జడక గోరు చూడు అవ్వల్లారా. మక్క గడక మజా చూడు అవ్వల్లారో, జొన్న గడక జోరు చూడు అవ్వల్లారా. ఈనాటి కూడు చూస్తే ఈగల జోరెక్కువాయ మక్క గడక, అరే రే మక్క గడక, అరే రే మక్క గడక మజా చూడు అయ్యల్లారో, జొన్న గడక జోరు చూడు అవ్వల్లారా. మక్క గడక మజా చూడు అయ్యల్లారో, జొన్న గడక జోరు చూడు అవ్వల్లారా. గొరుకొయ్యలు ఒడవగానే, కొట్ల పండ్ల పేడ తీసి పిల్లల కోడి ఒడవగానే, చేప పుల్ల నోట్లేసి కోడి ఊట గుయగానే మోటకు మింబోతి మీ మక్క గడక, అరే రే మక్క గడక మజా చూడు అయ్యల్లారో, జొన్న గడక జోరు చూడు అవ్వల్లారా. మక్క గడక మజా చూడు అవ్వల్లారో, జొన్న గడక జోరు చూడు అవ్వల్లారా. దొడ్డుతోటి ముద్ద కోసి నడి కట్టు బుంజి కట్టి రూమాలు చుట్టుకొని సుట్ట నోట్లే పెట్టుకొని పొద్దంతా పని చేసి పొట్టకు మేము బతికినాము మక్క గడక, అరే రే మక్క గడక మజా చూడు అవ్వల్లారో, జొన్న గడక జోరు చూడు అవ్వల్లారా. మక్క గడక మజా చూడు అవ్వల్లారో, జొన్న గడక జోరు చూడు అవ్వల్లారా. మైసూరి బువ్వ తింటే మలేరియా వత్తంది, అంశవడ్ల బువ్వ తింటే ఉబ్బాస రోగమాయే, కంట్రోలు బువ్వ తింటే కాలంకర వాతమాయే మక్క గడక, అరే రే మక్క గడక మజా చూడు అవ్వల్లారో, జొన్న గడక జోరు చూడు అవ్వల్లారా. మక్క గడక మజా చూడు అవ్వల్లారో, జొన్న గడక జోరు చూడు అవ్వల్లారా. జొన్న గడక జోరు చూడు అవ్వల్లారా, జొన్న గడక జోరు చూడు అవ్వల్లారా. ఇంత మంచిగా అసలు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటా మనం ఏదైనా చెప్పాలంటే ఓన్లీ జానపదాలతోనే సాధ్యపడుతుంది. నిజంగా సూపర్ సార్, మంచిగా వాడినరు. అయితే సార్ మీరు అంటే మీకు ఎక్కువ పల్లెటూరే ఇష్టమా? పల్లెటూరు ఇష్టమే, సిటీలు కూడా ఇష్టమేనా? ఓకే, అంటే మీ ఊర్లల్లో అంటే నాకైతే నేను ఇప్పుడు పట్టణంలో ఉన్నా సరే పల్లె మీద పానం కొట్టుకుంటుంది నాకు. మీరు పల్లెటూర్లలోనే ఉన్నారు కాబట్టి మీరు అన్నీ చూసిండ్రు. ఇక మనం చూస్తే చుట్టుపక్కల ప్రకృతి అయితే ఎంత మంచిగా ఉన్నది. ఇక్కడ కలుషితం అనేది ఉండదు. పట్టణంలో ఉంటుంది, మొత్తము వెహికల్స్ పోతూ ఉంటాయి, ఎక్కడదక్కడ చెత్తేస్తారు, అవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ అట్లా ఉండదు. సో దాన్ని బట్టి ఏమైనా పాట పాడతారా మీరు? పాడతాం మేడం. పాడండి. ఓకే మేడం. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదా మేడం, ఈ చెత్త కుప్పలు, పెంట కుప్పలు, ఇరుకు సందులు, పందులు
సందులో తిరిగేటి పందులు, ఇవి విరివిరిగే పెరిగే ఈమలు దోమలు ఇలాంటి తయారైతుంది కనుక మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కాలుష్యాన్ని అరికట్టాలని చెప్పి పాఠం మేడం ఇది. పట్నంలో ఏమీ ఉందిరా దీన్ని తస్సాదియా అది ఉట్టి మేడి పండేరా. పట్నంలో ఏమీ ఉందిరా దీన్ని తస్సాదియా అది ఉట్టి మేడి పండేరా. పైన మెరుగులు పైన మెరుగులు పైన మెరుగులు లోన పురుగులు, పట్నంలో ఏమీ ఉందిరా దీన్ని తస్సాదియా అది ఉట్టి మేడి పండేరా. పట్నంలో ఏమీ ఉందిరా దీన్ని తస్సాదియా అది ఉట్టి మేడి పండేరా. చెత్త చెదారం పెంట కుప్పలు ఇరుకు సందులు సందులలో తిరిగేటి పందులు విరివిగ పెరిగే ఈమలు దోమలు వెంటాడేటి అంటు వ్యాధులు వ్యాధులతోటి ప్రజల బాధలు, పట్నంలో ఏమీ ఉందిరా దీన్ని తస్సాదియా అది ఉట్టి మేడి పండేరా. పట్నంలో ఏమీ ఉందిరా దీన్ని తస్సాదియా అది ఉట్టి మేడి పండేరా. బిరబిర ఉరికే మోటారు బండ్లు బజార్లలో పొగ ధూళి మేఘాలు మరయంత్రాలు పొగగొట్టాలు చిరాకు పుట్టే హారను హోరులు గాలి కలుషితం ధ్వని కాలుష్యం మనసులలో కలిగేను నీరసం, పట్నంలో ఏమీ ఉందిరా దీన్ని తస్సాదియా అది ఉట్టి మేడి పండేరా. పట్నంలో ఏమీ ఉందిరా దీన్ని తస్సాదియా అది ఉట్టి మేడి పండేరా. పైన మెరుగులు పైన మెరుగులు పైన మెరుగులు లోన పురుగులు, పట్నంలో ఏమీ ఉందిరా దీన్ని తస్సాదియా అది ఉట్టి మేడి పండేరా. పట్నంలో ఏమీ ఉందిరా దీన్ని తస్సాదియా అది ఉట్టి మేడి పండేరా. నేను ముందుగా చెప్పినా కదా మన జానపదాలతోని ఏదైనా సాధ్యమవుతుంది. ఎందుకంటే చెప్పుడు చెప్తారు, దాంట్లో జోష్ ఉంటుంది, మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చైతన్యపరిచే గీతాలు ఇట్లాంటివి మాత్రం మస్తు ఉంటాయి. అట్లనే ఇక మీరు వాడితే ఎంత మంచిగా వాడుతున్నారంటే వర్ణించలేని పాటలు అంటారు చూడు, అట్లా వాడుతున్నారు. మీ ఎనర్జీ కానివ్వండి, మీకు అన్ని పాటలు గుర్తుండి 40 సంవత్సరాల నుంచి వాడుతూనే ఉన్నారంటే గ్రేట్ సార్ నిజంగా. అట్లనే జాలే జాలరివన్నీ జాలరిగానే ఆ పాట కూడా మంచిగా వాడతారంట. ఇక పాటతోని మనం ప్రోగ్రామ్ ఏం చేసుకుందాం, పాడండి. జాల జాలరిగన్నె జాలవరిగన్నె సంద మామయ్యో జాలవరిగన్నె సంద మామయ్యో జాల జాలరిగన్నె జాలవరిగన్నె సంద మామయ్యో జాల జాలరిగన్నె జాలవరిగన్నె సంద మామయ్యో జాలవరిగన్నె సంద మామయ్యో జాల జాలరిగన్నె చింతపు వండెల సీరగట్టింది సంద మామయ్యో చీరగట్టింది సంద మామయ్యో చింతపు వండెల సీరగట్టింది కొడిక పువ్వన్నెల్ల కొప్పు పెట్టింది సంద మామయ్యో కొప్పు పెట్టింది సంద మామయ్యో కొడిసె పువ్వన్నెల్ల కొప్పు పెట్టింది సంద మామయ్యో. అరే జాల జాలరిగన్నె జాలవరిగన్నె సంద మామయ్యో జాలవరిగన్నె సంద మామయ్యో ముద్దుగా పౌడరు వేసుకొని పిల్ల అద్దాల రైక తోడుకొని పిల్ల మెడల గొలుసులు వేసుకొని పిల్ల మేడార జాతర పోతా ఉంటే పిల్ల దాన్ని నడక చూస్తే నా పానమాది మనసు ఉంటే నా మనసు నిలవది. జాల జాలరిగన్నె జాలవరిగన్నె సంద మామయ్యో జాలవరిగన్నె సంద మామయ్యో జాల జాలరిగన్నె జాలవరిగన్నె సంద మామయ్యో జాలవరిగన్నె సంద మామయ్య చింతపు వన్నెల్ల సీరగట్టింది సంద మామయ్యో సీరగట్టింది సంద మామయ్యో చింతపు వన్నెల్ల సీర చేతికి గాజులు వేసుకొని పిల్ల చెవులకు రింగులు పెట్టుకొని పిల్ల చేతికి గాజులు పెట్టుకొని బొడ్డు కింద సీర కట్టుకొని పిల్ల బోనం కుండ నెత్తి నెత్తుకుంటే పిల్ల బొడ్డు కింద సీర కట్టుకొని పిల్ల బోనం కుండ నెత్తి నెత్తికొని పిల్ల నా కోరికంతా దాని కోక మీద నా సోకు అంతా దాని సూపు మీద జాల జాలరిగన్నె జాలవరిగన్నె సంద మామయ్యో జాలవరిగన్నె సంద మామయ్యో జాల జాలరిగన్నె జాలవరిగన్నె సంద మామయ్యో జాలవరిగన్నె సంద మామయ్య జాల జాలరిగన్నె జాలవరిగన్నె సంద మామయ్యో జాలవరిగన్నె
చేతికి గాజులు వేసుకొని పిల్ల చెవులకు రింగులు పెట్టుకొని పిల్ల చేతికి గాజులు బొడ్డు కింద సీర కట్టుకొని పిల్ల బోనంకున్న నెత్తుకుంటే పిల్ల బోనం నా కోరికంతా దాని కోక మీద నా సోపు అంతా దాని సోకు మీద జాల జాలరి గన్నె జాలవరి గన్నె సందమామయ్యో జాలవరి గన్నె సందమామయ్య జాల జాలరి గన్నె జాలవరి గన్నె సందమామయ్యో జాలవరి గన్నె సందమామయ్యో జాల జాలరి గన్నె జాలవరి గన్నె సందమామయ్యో జాలవరి గన్నె సందమామయ్యో జాలవరి అబ్బబ్బబ్బా ఏం పాడుతున్నారు సార్ మీరు. నిజంగా ఒక్కొక్క పాట అప్పటి పాటలన్నీ గుర్తు తెచ్చి మా కోసం ఇంత మంచిగా వాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటికీ ఆ ఎనర్జీతోనే వాడుతున్నారు కాబట్టి మీకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇన్ని పాటలు, పాత పాటలు ఎక్కడో మరుగున పడిపోయినాయి, కొన్ని పాటలు అయితే ఇప్పుడు వాడుకుంటలేరు, అవన్నీ మళ్ళీ తీసుకొచ్చిండ్రు కాబట్టి మా తరపు నుంచి మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. అట్లనే చూసిండ్రు కదా, ఈరోజు సుధాకర్ సార్ అయితే సూపర్ వాడిండ్రు. ఇంకా మళ్ళొక గెస్ట్తోని మళ్ళీ కలుస్తా, అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్. నమస్తే.